అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ, తేజస్ డిఫెన్స్ అకాడమీ. సో మనము మొదటి వీడియోలో కోడింగ్ డీకోడింగ్ నందు ఓన్లీ ఆల్ఫాబెట్ కోడింగ్ చూడడం జరిగింది. మొదటి వీడియోలో వచ్చేసి మనం ఆల్ఫాబెట్ కోడింగ్ మాత్రమే చూడడం జరిగింది. సో మరి ఈ కోడింగ్ డీకోడింగ్లో మనకి ఇంకా 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆర్మీ జీడీకి స్పెషల్గా వచ్చేసి ఏంటది, నెంబర్ కోడింగ్ అని ఉంది, అదేవిధంగా సబ్స్టిట్యూషన్ కోడింగ్, సో సబ్స్టిట్యూషన్ కోడింగ్, మిక్స్డ్ కోడింగ్. సో మొదటి వీడియోలో మనం ఏం చేసామంటే ఆల్ఫాబెట్ కోడింగ్ చూడడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో మనం నెంబర్ కోడింగ్ చూద్దాము, అదేవిధంగా సబ్స్టిట్యూషన్ కోడింగ్. ఈ 2 కోడింగ్స్ సంబంధించి ఎలా ఉంటాయి ప్రశ్నలు ఆర్మీ జీడీలో చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ కోడింగ్ అంటే చూద్దాము. ఇక్కడ సో పార్ట్ 2లో వచ్చేసి నెంబర్ కోడింగ్ ఏందో చూద్దాం. నెంబర్ కోడింగ్, సో ఇది మోడల్ 2 మనకు. సో పార్ట్ 2లో మోడల్ 2 నెంబర్ కోడింగ్. సో నెంబర్ కోడింగ్ కంటే ముందు మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, మనకు ఆల్ఫాబెట్స్ కంపల్సరీ రావాలి. సో ఆల్ఫాబెట్స్ యొక్క సిరీస్ కావాలి, అండ్ రివర్స్ సిరీస్ కావాలి, అండ్ రివర్స్ యొక్క ఆల్ఫాబెట్స్ ఏంటో కూడా కావాలి. మీకు ఫస్ట్ వీడియోలో ఇచ్చాడు, ఏ ఆపోజిట్ జెడ్ అని, బి ఆపోజిట్ వై అని, సి ఆపోజిట్ ఎక్స్ అని. సో ఇప్పుడు నెంబర్ కోడింగ్లో చూద్దాము. ఇందులో మొదటి క్వశ్చన్ ఏంటంటే రిక్వెస్ట్. సో ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ రిక్వెస్ట్ ఈజ్ రిటన్ యాజ్. సో మొదటి ప్రశ్న, సో రిక్వెస్ట్ ఈజ్ రిటన్ యాజ్ ఏమని రాశారంటే ఇక్కడ S2 R5 2TU. So how is written acid? So how is written acid? ఇక్కడ చూడండి, నంబర్ కోడింగ్లో ఫస్ట్ క్వశ్చన్ రిక్వెస్ట్ ఈజ్ రిటన్ యాజ్ S2 R5 2TU. హౌ ఈజ్ రిటన్ యాసిడ్. మరి తెలుగులో చూసినట్లయితే ఒక పరిభాషలో రిక్వెస్ట్ అనే పదాన్ని ఈ విధంగా రాస్తే, ఈ విధంగా అంటే S2 R5 2TUగా రాస్తే యాసిడ్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారు. సో ఇది ప్రీవియస్ జీడీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇది ప్రీవియస్ జీడీకి సంబంధించిన క్వశ్చన్. సో నెంబర్ కోడింగ్ అంటే ఇక్కడ మనం చూడండి కోడ్ నెంబర్స్ వచ్చాయి. మరి ప్రీవియస్ జీడీకి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఇందులో మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ రిక్వెస్ట్ అనే టర్మ్కి దాని యొక్క కోడ్ టర్మ్కి ఏ డిఫరెన్స్ ఉందో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆర్ బదులు ఎస్ రాశాడు అంటే +1. సో ఆర్ బదులు ఎస్ రాశాడు +1 బాగుంది. కానీ ఇక్కడ ఈ బదులు 2 రాశాడే, ఈ బదులు 2 ఎందుకు రాశాడు? అదేవిధంగా నెక్స్ట్ టర్మ్ క్యూ బదులు ఆర్ రాసిండు, క్యూ బదులు ఇక్కడ ఆర్ రాసినట్టు +1 చేశాడు, యూ బదులు 5 రాసిండు, ఎస్ బదులు కూడా +1 చేసిండు, టీ బదులు కూడా +1 టీయూ రాసిండు. మరి ఈ ఏంటి, ఇక్కడ వీటికి నెంబర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటంటే మనకి ఇక్కడ ఓవెల్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయంటే ఆల్ఫాబెట్స్లో 26 ఆల్ఫాబెట్స్లో మనకు ఓవెల్స్ వచ్చేసి AEIOU మొత్తం 5 ఓవెల్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఓవెల్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ అండ్ ఇది ఫిఫ్త్. మరి రిమైనింగ్ 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి సార్. రిమైనింగ్ 20 ఇక్కడ ఎన్ని వచ్చాయి? 5 కాన్సోనెంట్స్ వస్తాయి, 5 ఓవెల్స్ వచ్చాయి. మరి రిమైనింగ్ 21 ఉన్నాయి, అవి కాన్సోనెంట్స్. అంటే మనకు ఇంగ్లీష్ అక్షరమాలలో కేవలం 5 ఓవెల్స్ మాత్రమే ఉంటాయి, అవి AEIOU. సో ఇక్కడ ఈ చూసినట్లయితే సెకండ్ ఓవెల్, అండ్ యూ చూసినట్లయితే 5వ ఓవెల్, ఈ చూస్తే సెకండ్ ఓవెల్. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాన్సోనెంట్స్ +1 చేసి నెక్స్ట్ ఆల్ఫాబెట్ రాశాడు. బట్ ఓవెల్స్ మాత్రము డిజిట్స్ ఇచ్చాడు. ఓవెల్స్కి వచ్చేసి డిజిట్స్ ఇచ్చాడు. దాని ప్రకారం ఇక్కడ మనకు 2 ఓవెల్స్ ఉన్నాయి. ఏంటంటే ఏ అనేది, ఐ అనేది ఓవెల్. సో ఏ ఫస్ట్ ఓవెల్, ఐ అనేది 3వ ఓవెల్. మరి సి కామా డి అనేవి కాన్సోనెంట్స్ కిందకి వస్తాయి. సో కాన్సోనెంట్స్ని +1 చేయండి. సో సి +1 అంటే ఇక్కడ డి వస్తుంది, డి +1. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఈ వస్తుంది. అంటే మనకు ఇచ్చిన పరిభాషలో యాసిడ్ అనే టర్మ్ రాస్తే ఏమవుతుందంటే దాని యొక్క రిక్వెస్ట్ కోడ్ ఏమవుతుందంటే 1D3E. సో 1D3 ఇది మనకు కావాల్సిన
సో మనకు కావాల్సిన సమాధానం ఏంటి 1D3. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే A is equal to 1. A is equal to 1. So B is equal to 3. C is equal to 5. In a code language, A is equal to 1, B is equal to 3, C is equal to 5. How is written Indian? How is written Indian? సో హౌ ఈజ్ రిటర్న్ ఇండియన్ అంటే ఇక్కడ ఒక పరిభాషలో A is equal to 1, B is equal to 3, C is equal to 5 అయితే ఇండియన్ ఏ విధంగా రాస్తారండి. ఇక్కడ చూడండి, మనం అబ్జర్వ్ చేయాలి. ఏ ఫస్ట్ లెటర్, బట్ B వచ్చేసి మనకు సెకండ్ లెటర్ అవుతుంది కానీ థర్డ్ తీసుకున్నాడు, అండ్ C వచ్చేసి 3 లెటర్ కానీ 5th తీసుకున్నాడు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వీటికి ఆడ్ పొజిషన్స్ ఇచ్చాడు. 1 3 5 7 9 11 13 17 17 19 21 23 25 27. సో మనకు అక్కడ ఏమవుతుందంటే ఆడ్ ఇచ్చాడు 1 3 5 7 9 11 13 15 17 19 21 23 సో 25 27. మరి ఇండియాలో ఐ వచ్చేసి ఎన్నో అయిందో చూడండి. ఇక్కడ 17 ప్లస్ ఎన్ వచ్చేసి ఎంత అయిందంటే 27 ప్లస్ ఇక డి వచ్చేసి మనకి ఎంత అయిందంటే ఆడ్ నెంబర్ ప్రకారము 7 అయింది. ఐ వచ్చేసి 17 అయింది, 1 అయింది, సో 27 అయింది ఇక్కడ. సో మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ 27 34 44 సో 44 51 51 52 సో 52 ఇక్కడ మనకు ఎంత వస్తుందంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తంగా యాడ్ చేస్తే 96 రావడం జరిగింది. సో రిక్వైర్డ్ సమాధానం వచ్చేసి మనకు 96. ఒక కోడ్ భాషలో A is equal to 1, B is equal to 3, C is equal to 5 అయినా సో ఇండియన్ అనే టర్మ్ యొక్క ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ 96 అవుతుంది. సో 96. అదేవిధంగా మూడవ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ డీల్ ఒక కోడ్ భాషలో డీల్ అనే పదాన్ని ఏ విధంగా రాశారంటే 4 5 1 12గా రాస్తే ఆర్మీ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారు. సో ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్, ఒక ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ డీల్ ఈజ్ రిటన్ యాజ్ 4 5 1 12. హౌ ఈజ్ రిటన్ ఆర్మీ? ఒక పరిభాషలో డీల్ అనే పదాన్ని 4 5 1 2గా రాస్తే సో ఆర్మీ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారు? సో ఇక్కడ ఆర్మీ అనే పదాన్ని ఇక్కడ చూసినట్లయితే మనము డి అనేది 4th లెటర్, ఈ అనేది 5th, ఏ ఫస్ట్, ఎల్ వచ్చేసి అనేది 12. ఇక్కడ వాడు ప్రాపర్ ఆర్డర్లో ప్రాపర్ సిరీస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆర్మీని ఏ విధంగా రాస్తామంటే ఆర్మీ ఎన్నవ లెటర్ అంటే ఫస్ట్ లెటర్, అదేవిధంగా ఆర్ ఎన్నవ లెటర్ అంటే ఇక్కడ 18వ లెటర్, ఎమ్ ఎన్నవ లెటర్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎమ్ 13వ లెటర్, వై వచ్చేసి ఎన్నో లెటర్ అంటే 25. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే సో 118 13 25 118 13 25 మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. అదేవిధంగా 4th క్వశ్చన్ మన ఇక్కడ A is equal to 26, sun is equal to 27, then how is written cat? So how is written cat? So ఇక్కడ చూడండి, in a certain code language
A is equal 26 and sun is equal 27, then how is written cat? ఒక పరిభాషలో A ని 26 గా sun ని 27 గా అనుకుంటే క్యాట్ ఏమవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారము A26 ఎప్పుడు అవుతుందంటే రివర్స్ లో చూసినప్పుడు, రివర్స్ అంటే Z1 Y2 X3 అనుకున్నప్పుడు ఏ ఎంత అవుతుందంటే 26 అవుతుంది రివర్స్ లో. మరి సన్ను అంటే ఇది రివర్స్ లో A26 కదా, ఎస్ ఎంత అవుతుందంటే ఇక్కడ రివర్స్ లో 8, యూ వచ్చేసి రివర్స్ ఎంత అవుతుందంటే 6, అదేవిధంగా ఎన్ వచ్చేసి రివర్స్ ఎంత అవుతుందంటే మనకు ఎన్ వచ్చేసి మనకు 14. సో ఇక్కడ మనకు ఎస్ వచ్చేసి రివర్స్ ఎంత అవుతుంది 8 అండ్ యూ వచ్చేసి రివర్స్ ఎంత అవుతుంది 6 అండ్ మనకు ఎన్ వచ్చేసి ఎంత అవుతుందంటే 14. ఎన్ వచ్చేసి మనకి ఇక్కడ 13 అవుతుంది. మొత్తం ఎంత అవుతుందంటే 27. ఎన్ వచ్చేసి 13 రివర్స్ లో. ఇప్పుడు క్యాట్ అనే ఉంది, సో క్యాట్ కూడా చూద్దాము. సరిపోయింది మనకి ఇక్కడ 27 అనేది. సో క్యాట్ సి వచ్చేసి రివర్స్ లో ఎన్నో అంటే మనకు 24, ఏ 26 అండ్ టీ వచ్చేసి రివర్స్ లో మనకి ఎంత అవుతుందంటే మనకి టీ లెటర్ ఎన్నో ఉంది చూడండి ఇక్కడ T7. సో దట్ మీన్స్ మనకు 57. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్. Bat is equal to 23, cat is equal to 24. How is written ball in a certain code language? So in a certain code language, bat is equal to 23, cat is equal to 24. How is written ball? ఒక పరిభాషలో బ్యాట్ అంటే 23, క్యాట్ అంటే 24. మరి బాల్ ని ఏ నెంబర్ తో ఇండికేట్ చేస్తారు? మరి ఇక్కడ ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ టైప్ లో చూసినట్లయితే B ప్లస్ A ప్లస్ T. సో ప్రాపర్ ఆర్డర్ లో B ఎన్నో లెటర్ అంటే ఇక్కడ చూడండి 2వ లెటర్, A 1వ లెటర్, T 20 అంటే 23 సరిపోయింది. అదేవిధంగా క్యాట్ వచ్చేసి C ప్లస్ A ప్లస్ T ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 ప్లస్ 24. అంటే ఇప్పుడు మనకి బాల్ యొక్క కావాలి. సో బాల్ ఎన్నో లెటర్ 2, ఏ ఎన్నో లెటర్ ఫస్ట్, ఎల్ ఎన్నో లెటర్ 12. సో ఎల్ ఎన్నో లెటర్ 12. సో మొత్తం కూడితే మనకి ఎంత వస్తుందంటే 27. సో మనకు కావాల్సిన సమాధానం ఇది. అదేవిధంగా మనము నెక్స్ట్ క్వశ్చన్. గో ఈజ్ ఈక్వల్ టు 32, సి ఈజ్ ఈక్వల్ టు 42, సి ఈజ్ ఈక్వల్ టు 49. సి ఈజ్ ఈక్వల్ టు 49. హౌ ఈజ్ రిటర్న్ యాజ్ సమ్? సో ఇక్కడ చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్లో ఫ్రెండ్స్, go is equal to 32, she is equal to 49, how is written sum? సో మరి ఇక్కడ చూసినట్లయితే రిలేషన్ G ఎన్నవ లెటర్ వస్తుందంటే మనకి ఇక్కడ G వచ్చేసి 7వ లెటర్ వచ్చేసింది. అదేవిధంగా O వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 15 వస్తుంది. కానీ ఇక్కడ మనకు G 7వ లెటర్ వచ్చేసింది, O 15 వచ్చింది. 15 ప్లస్ 7 ఎంత అవుతుందంటే మనకు 22 అవుతుంది. అంటే ఇక్కడ ఇది రాంగ్. ఒకవేళ ఏ రిలేషన్ ఉందో చూద్దాం. సో ఇక్కడ G రివర్స్ లో ఎన్ని? సో G రివర్స్ లో ఎన్నో లెటర్ అంటే రివర్స్ లో ఇక్కడ G రివర్స్ ఎన్నో లెటర్ G 20 అండ్ O ఎన్నో లెటర్ చూడండి రివర్స్ లో O ఎన్నో లెటర్ అంటే 12 సరిపోయింది. అదేవిధంగా సీన్ కూడా కంపేర్ చేద్దాం. ఎస్ రివర్స్ అన్ని 8 ప్లస్ హెచ్ రివర్స్ అన్ని హెచ్ ఇక్కడ రివర్స్ లో 19 ప్లస్ ఈ రివర్స్ లో ఎంత అంటే 22. సో ఇక్కడ కూడా మనకు 49 సరిపోయింది. అంటే ఇక్కడ సమ్ కావాలి. సమ్ ఎస్ రివర్స్ లో ఎంత అంటే 8. అదేవిధంగా ఓ అనే లెటర్ రివర్స్ లో ఎంత అంటే 12, ఎం రివర్స్ లో ఎంత మనకు 14, ఈ రివర్స్ లో ఎంత అంటే ఇక్కడ 22. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 20,
42, 52, 56. సో మనకు కావాల్సిన ఆన్సర్ 56. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ ఈజ్ ఈక్వల్ టు 20, బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు 40, హౌ ఈజ్ రిటర్న్ యాజ్ క్యాట్. క్యాట్ దీనికి సమానం. సో ఎట్ ఈజ్ ఈక్వల్ 20, బ్యాట్ ఈజ్ ఈక్వల్ 40, క్యాట్ ఈజ్ ఈక్వల్ ఎంత. మరి ఇక్కడ ఏ ఎన్నో లెటర్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఏ ఫస్ట్ లెటర్ అండ్ టీ 20 లెటర్. సో 1 into 20 20 సరిపోయింది. అదేవిధంగా బి రెండవ లెటర్, ఏ ఒకటవ లెటర్, టీ 20 లెటర్. సో 2 into 1 into 20 40 సరిపోయింది. సో ఈ రిలేషన్ తోటి ఇక్కడ కూడా చూద్దాము. క్యాట్ మూడవ లెటర్, ఏ 1, టీ వచ్చేసి 20. సో మనకు కావాల్సిన సమాధానం ఏంటంటే ఇక్కడ 60. హలో ఫ్రెండ్స్, నేను మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే, మనకు కోడింగ్ డీకోడింగ్ కంపల్సరీ రావాలి, కంపల్సరీ 1 మార్క్ రావాలి ఆ జీడీలో అనుకుంటే మాత్రం కంపల్సరీ మనకు సిరీస్ మీద అవగాహన ఉండాలి. అండ్ సిరీస్లో ఏ ఆల్ఫాబెట్ ఎన్నో లెటర్ అని చూడాలి. బోత్ ద వే, అంటే రివర్స్లో కానీ ప్రాపర్ వేలో కానీ అది కూడా కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాము. ఈజ్ ఈక్వల్ 5, hotel is equal to 12. So how is equal to lamb. సో ఈ క్వశ్చన్ కూడా మనకు చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ 5 అంటే ఈ 5వ లెటర్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి హోటల్ అనేది 12 వచ్చేసింది. మరి ఇక్కడ ఏంటి హోటల్ అనేది 12 ఎందుకు వచ్చేసింది? సో హోటల్ ఎందుకు వచ్చింది, ఏ రిలేషన్లో చూసినట్లయితే ఇక్కడ హెచ్ ఎన్నో లెటర్ అవుతుందంటే 8, ఓ ఎన్నో లెటర్ అవుతుందో చూడండి 15వ లెటరు, టీ వచ్చేసి 20వ లెటరు, ఈ 5వ లెటరు, ఎల్ వచ్చేసి 12. సో మనకి ఇవన్నీ కూడితే మనకి ఎంత అవుతుందంటే 20, 40, 60. సో మొత్తం కూడితే 60 అవుతుంది. కానీ మనకి ఇక్కడ హోటల్ దగ్గర ఏముందంటే దేనికి సమానం ఉంది, ఇక్కడ 12 ఉంది. కానీ మొత్తం యాడ్ చేసి 60 వచ్చింది. అంటే ఇక్కడ బై 5 చేశాడు, 12 వచ్చేసింది. మరి బై 5 ఎందుకు చేశాడంటే, ఇక్కడ బై 5 ఎందుకు చేశాడంటే నేను చెప్తాను. సో ఇక్కడ 5 అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్కి సమానము, నెంబర్ ఆఫ్ లెటర్స్. సో హౌ మెనీ లెటర్స్ వి హావ్ ఇన్ హోటల్ వర్డ్, 5 లెటర్స్ ఉన్నాయి. హోటల్లో 5 లెటర్స్ ఉన్నాయి కదా, దాంతో డివైడ్ చేశాడు 12 అయింది. అదేవిధంగా ఇప్పుడు ల్యాంప్ చూసినట్లయితే ఎల్ వచ్చేసి 12 అండ్ ఏ వచ్చేసి 1, ఎం వచ్చేసి ఎన్ని అవుతుందంటే మనకు 13 లెటర్ అండ్ బి వచ్చేసి సెకండ్ లెటర్. బై ఇక్కడ 5 వేయకూడదు. హోటల్లో మనకు 1, 2, 3, 4, 5 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి బై 5 వేసాం. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే 1, 2, 3, 4 ఓన్లీ 4 టర్మ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు చూసినట్లయితే 12 + 13 25, 25 + 3 28, అంటే 28/4 దట్ ఈస్ 7. సో మనకు కావాల్సిన సమాధానము ఇక్కడ చూసినట్లయితే 7. ఈ వెంకట్ మీ వెంకట్. సో ప్రతి వీడియోలో మీకు అదేవిధంగా నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్ కూడా చూద్దాము. వర్క్ ఈజ్ కోడెడ్ యాజ్ 4 to 9 16, 4 12 9 16. How is written women. సో ఒక కోడ్ లాంగ్వేజ్లో వర్క్ నట నెంబర్ కోడింగ్ ప్రకారం 4 to 9 16 రాసి ఉమెన్ ఏ విధంగా రాస్తారు. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, డబ్ల్యూ అనేది ఎన్నో లెటర్ అయితే యాక్చువల్గా 23rd లెటర్, కానీ 4 ఇచ్చాడు. అంటే ఇక్కడ నీకు ఇచ్చింది ఏంటంటే రివర్స్ ఆర్డర్లో దాని యొక్క నెంబర్ ఇచ్చాడు. సో అదేవిధంగా ఓ ఎన్నో లెటర్ చూడండి, ఇక్కడ మనకు ఓ వచ్చేసి 12వ లెటర్ సరిపోయింది, క్యూ వచ్చేసి 9వ క్యూ, ఆర్ వచ్చేసి మనకు 9వ లెటర్, కే వచ్చేసి 16. అంటే రివర్స్ ఆర్డర్లో నెంబర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా మరి ఇక్కడ డబ్ల్యూ ఎవరు రాస్తాడు, నేను అదే 4, ఓ వచ్చేసి 12,
ఎమ్ రివర్స్లో ఎంత అవుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రివర్స్లో ఇది 14 లెటర్ అవుతుంది. ఏ వచ్చేసి మనకు ఆల్రెడీ రివర్స్లో 26 అని తెలుసు. ఎన్ వచ్చేసి ఎంత అవుతుందంటే రివర్స్లో మనకు 30. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది కూడా. సో ప్రీవియస్ క్వశ్చన్, డీర్ రిటర్న్ యాజ్ 12,215. సో డీర్ నట ఒక కోడ్ భాషలో రాశారు. సో హౌ ఈజ్ కోడెడ్ హిల్? ఇక్కడ చూసినట్లయితే అమ్మా, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ డీర్ ఈజ్ రిటర్న్ యాజ్ 12,215. హౌ ఈజ్ రిటర్న్ హిల్? మరి ఇక్కడ చూసినట్లయితే మనకి ఏ రిలేషన్ ఉందో అర్థం కావడం లేదు ఇక్కడ. సో ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సో చూసినట్లయితే ఇక్కడ నేను ఇస్తున్నానమ్మా, మనకు డీల్ అనేది ఎన్నో లెటర్ అయిందని ఇక్కడ చూడండి. సో డి అనేది 4th లెటర్, డి అనేది 4th లెటర్, కానీ ఇక్కడ 1 ఇండికేట్ చేశాడు, అంటే -3 చేశాడు. సో డి అనేది 4th లెటర్, సో -3 చేశాడు. అదేవిధంగా ఈ 5వ లెటర్ సో -3 చేశాడు, అంటే 2 రాశాడు. అదేవిధంగా ఈ 5వ లెటర్ -3 చేశాడు. సో ఆర్ వచ్చేసి ఎన్నో లెటర్ తెలుసా మనకు? 18 లెటర్. సో 18 అంటే ఇక్కడ కూడా -3 చేశాడు. దాని ప్రకారం చూసినట్లయితే హీల్ వచ్చేసి ఇది 8వ లెటర్, ఇది 5వ లెటర్, ఇది 5వ లెటర్, ఇది 12th లెటర్. సో -3 -3 -3 -3. సో 8 -3 అంటే 5, 5 -3 అంటే 2, 5 -3 అంటే 2, 12 -3 అంటే 9. ఇది మనకు కావాల్సిన సమాధానం. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం మొత్తం కోడింగ్ డీకోడింగ్లో 4 మోడల్స్ ఉన్నాయనుకున్నాము. దీంతో సెకండ్ మోడల్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. మరి థర్డ్ మోడల్ కూడా చెప్తాను. అదేంటంటే మోడల్ థర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్ కోడింగ్. సో మరి సబ్స్టిట్యూషన్ కోడింగ్లో ఏందో చూద్దాం. సో మీరు అనుకున్నట్టు మనకు సబ్స్టిట్యూషన్ కోడింగ్ గురించి వరి కావాల్సిన అవసరమే లేదు. సో మనకు ఆర్మీ జీడీలో సబ్స్టిట్యూషన్ కోడింగ్ ఒకటి, మిక్స్డ్ కోడింగ్ ఒకటి, కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ సబ్స్టిట్యూషన్ కోడింగ్ ఎంత ఈజీగా ఉంటుందంటే చిన్న పిల్లవాడు అయినా చెప్పేటట్టు ఉంటుంది. అంత ఈజీ మోడల్ అండి ఇది. సో మీరు ఒకసారి ఇక్కడ అర్థం చేసుకోండి సార్. ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ ఇక్కడ, in a code language white is called blue. In a code language white is called blue. White is called blue. So blue is called red, and red is called, next ఏంటంటే ఇక్కడ yellow. Yellow is called green. Yellow is called green. Green is called violet. Green is called violet. And violet is called rose. So ikkada violet is called rose. What would be the color of human blood? What would be the color of human blood? Color of human blood. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ కోడింగ్ చూడండి. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ వైట్ ఈస్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈస్ కాల్డ్ రెడ్, రెడ్ ఈస్ కాల్డ్ yellow, yellow ఈస్ కాల్డ్ గ్రీన్, గ్రీన్ ఈస్ కాల్డ్ వైలెట్, వైలెట్ ఈస్ కాల్డ్ రోజ్ కలర్. సో వాట్ వుడ్ బి ద కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్? సో తెలుగులో చూసినట్లయితే తెలుపును బ్లూ అని, బ్లూని రెడ్ అని, రెడ్ని yellow అని, yellowని గ్రీన్ అని, గ్రీన్ని వైలెట్ అని, వైలెట్ని రోజ్ కలర్ అన్నప్పుడు మానవుని రక్తం ఏ కలర్లో ఉంటుంది? అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే మానవుని రక్తము ఎరుపు కలర్లో ఉంటుంది కదా అని చెప్పేసి డైరెక్ట్గా ఎరుపు అనే ఆప్షన్ని మీరు ఎంచుకుంటారు.
సో మానవుని కలర్ ఏ రక్తంలో ఉంటుంది? ఎరుపు కలర్ కాబట్టి డైరెక్ట్ మీకు ఆప్షన్లో ఎరుపు అని ఉంటుంది. సో దాన్ని ఎంచుకుంటారు. అది కాదు మనకు కావాల్సింది ఇక్కడ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు ఓకే మన కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి రాకుంటే ఏమవుతుందంటే సబ్స్టిట్యూషన్ మీద ఇంకో సార్ వస్తాడు. అంటే సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఒకరికి బదులుగా, అంటే ఒకవేళ ఒక సార్ అబ్సెంట్ అయ్యాడు, ఆ సార్ ప్లేస్లో సార్ మీరు సబ్స్టిట్యూషన్కి వెళ్ళండి, ఆ పలానా సార్ రాలేదు. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఒకరికి బదులుగా వెళ్ళడము. సో ఇక్కడ అదే మెథడ్ ఇక్కడ అప్లై చేయాలి. అంటే ఇక్కడ మానవుని రక్తము రెడ్ కలర్లో ఉంటుంది. ఒకవేళ మీరు రెడ్ అని ఇస్తుంది 1 మార్క్ క్లాస్, ఇక్కడ మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ ఆర్మీ జీడీలో ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.50 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. సో మనకి ప్రతి ఆన్సర్ కూడా వాల్యుబులే, ప్రతి మార్కు కూడా వాల్యుబులే. ఎందుకంటే లాస్ట్ గత పరీక్షలలో 0.50 కట్ ఆఫ్తో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 0.50 మార్క్స్ లాస్ట్తో వెనుకకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవ్రీ మార్క్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సార్ రెడ్డే. మనకు హ్యూమన్ బ్లడ్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది. మన రెడ్ ఈజ్ కాల్డ్ ఏంటిది? ఇక్కడ రెడ్ని ఏమంటున్నాం మనం? రెడ్ని ఏమంటున్నాం? ఎల్లో. సో మనకు కరెక్ట్ సమాధానం ఏంటంటే ఇక్కడ ఎల్లో. సో రెడ్ ఈజ్ కాల్డ్ ఎల్లో. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఎల్లో. ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్టిట్యూషన్లో సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సో సెకండ్ క్వశ్చన్ కూడా చూసినట్లయితే కమ్ టు ద సెకండ్ క్వశ్చన్. స్కై ఈజ్ స్టార్, స్కై ఈజ్ కాల్డ్ స్టార్, స్కై ఈజ్ కాల్డ్ స్టార్. స్టార్ ఈజ్ క్లౌడ్, స్టార్ ఈజ్ కాల్డ్ క్లౌడ్. అదేవిధంగా క్లౌడ్ ఈజ్ కాల్డ్ ఎర్త్, క్లౌడ్ ఈజ్ కాల్డ్ ఎర్త్. ఎర్త్ ఈజ్ కాల్డ్ బుక్, ఎర్త్ ఈజ్ కాల్డ్ ట్రీ. ట్రీ ఈజ్ కాల్డ్ బుక్, ట్రీ ఈజ్ కాల్డ్ బుక్ అట. దెన్ వేర్ డు బర్డ్స్ ఫ్లై, దెన్ where do birds fly? So come to the second question ikkada. So sky is called star, star is called cloud, cloud is called earth, and earth is called tree, tree is called book. Then where do the birds fly? Birds fly అంటే sky ni star ani, star ni mega, cloud ani, cloud ni earth ani, earth ni tree ani, tree ni book అన్నప్పుడు పక్షులు ఎక్కడ ఎగురుతాయి? అయితే ఇక్కడ పక్షులు ఎక్కడ ఎగురుతాయి అనేది మనకు పాయింట్. పక్షులు ఎక్కడ ఎగురుతాయి అంటే మనకు స్కై. సో పక్షులు ఎక్కడ ఎగురుతాయి అంటే స్కై. కానీ ఇక్కడ మనం రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేసి స్కై అని ఇవ్వకూడదు. మరొకసారి చెప్తున్నా ఇది రాంగ్ అవుతుంది. పక్షులు స్కైలోనే ఎగురుతాయి, కానీ ఇక్కడ స్కై అని సమాధానం రాంగ్ అవుతుంది. ఎందుకంటే స్కై ఈజ్ కాల్డ్, మన స్కైని ఏమంటున్నాము? స్టార్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే స్టార్. ఈ సబ్స్టిట్యూషన్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనము సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బుక్ ఈజ్ కాల్డ్ వాచ్. సో బుక్ ఈజ్ కాల్డ్ వాచ్ అండ్ వాచ్ ఈజ్ కాల్డ్ బ్యాగ్. వాచ్ ఈజ్ కాల్డ్ బ్యాగ్. బ్యాగ్ ఈజ్ కాల్డ్ పెన్సిల్. పెన్సిల్ ఈజ్ కాల్డ్ ఎరేజర్. Pencil is called eraser. Eraser is called pen. So eraser is called pen. So question ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే which is used to carry the books. Which is used to carry the books. సో ఇక్కడ బుక్స్ క్యారీ చేయడానికి ఏం యూజ్ చేస్తారు అంటున్నారు. సో మనకు ఆల్రెడీ బుక్స్ క్యారీ చేయడానికి ఏం యూజ్ చేస్తాం అంటే బ్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఒకవేళ మనకి ఇది ఇస్తే కరెక్ట్ సమాధానం కాదు. సో బ్యాగ్ ఈజ్ కాల్డ్ పెన్సిల్ కదా. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ పెన్సిల్. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్,
నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంది మనకు కోడింగ్ డీకోడింగ్లో, దట్ ఈజ్ వచ్చేసి మనకు మిక్స్డ్ కోడింగ్. సో ఈ మిక్స్డ్ కోడింగ్ సంబంధించి వీడియో 3లో చూద్దామండి. సో వీడియో 3లో మనం మిక్స్డ్ కోడింగ్ చూద్దాము. దాంతోపాటు మీకు ఈ వీడియో నుంచి సంబంధించి ఈ వీడియో నుంచి మీకు ప్రతిసారి ఒక క్వశ్చన్ని, ప్రీవియస్ క్వశ్చన్ని ఒకటి మీకు టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. సో అది ఈ వీడియో నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి ఒకవేళ మీకు సమాధానం తెలిస్తే కింద కామెంట్స్ రూపంలో తెలపండి. మరి ఈరోజు మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఇక్కడ, సో తెలుగులో ఇస్తున్నాను, సో ఇంగ్లీష్లో కూడా ఇస్తాను. ఒక 100 మీటర్ల పరుగు పందెంలో, ఒక 100 మీటర్ల పరుగు పందెంలో ఏ కామా బి కామా సి అనే ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారు. అందులో ఏ అనేవాడు బిని 10 మీటర్ల తేడాతో అలాగే సిని 28 మీటర్ల తేడాతో ఓడిస్తాడు. అయితే బి సిని ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు? ఆప్షన్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ 18 మీటర్స్, ఆప్షన్ బి 16 మీటర్స్, ఆప్షన్ సి 20 మీటర్స్, ఆప్షన్ డి వచ్చేసి 22 మీటర్స్. సో ఈరోజు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే, ఒక 100 మీటర్ల పరుగు పందెంలో ఏ కామా బి కామా సి అనే ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారు. అందులో ఏ అనేవాడు బిని 10 మీటర్ల తేడాతో ఓడిస్తాడు, అలాగే సిని 28 మీటర్ల తేడాతో ఓడిస్తాడు. అయితే ఇప్పుడు బి అనేవాడు సిని ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు? ఒకవేళ మీకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.